మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రబీలో 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు కనుక మొక్క మొల్చిన దశ నుంచి రైతులు కత్తెర పురుగు పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఈ పురుగు పైరు తొలిదశ నుంచే తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కాళశెట్టి వాణిశ్రీ. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటి పారుదల కింద సాగు చేస్తున్నారు రైతులు. మొక్కజొన్నను అక్టోబర్ మొదటి వారం నుండి నవంబర్ చివరి వారం వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే విత్తిన ప్రాంతాల్లో రెండాకుల దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే గత 2 ఏళ్లుగా తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలున్నాయి. రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి. కత్తెర పురుగు ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కాళిశెట్టి వాణిశ్రీ. జాతీయ అంతర్జాతీయ అవసరాల దృష్ట్యా మొక్కజొన్న పంటకు మంచి మార్కెట్ ధర ఉండటం వలన రైతులు మొక్కజొన్న సాగును మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కత్తెర పురుగు ఒకటి. కత్తెర పురుగుని ఎలా గుర్తించాలి అంటే, కత్తెర పురుగు గ్రుడ్లు ముదురు పసుపు రంగు ముత్యాల్లాంటి గ్రుడ్ల సముదాయము అడుగు ఆకులలో మరియు కాండంపై పెడుతుంది. మొదటి దశ లార్వాలు లేత ఆకుపచ్చని దేహం ఉండి నల్లని తల కలిగి ఉంటుంది. ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉండి తల మీద తెల్లని తలక్రిందులుగా ఉన్న వయ ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది. మరియు ఎదిగిన లార్వాల దేహం పైన నల్లని చుక్కలు ఉండి తోకవైపు 8వ కణుపు మీద 4 నల్లని చుక్కలు దీర్ఘచతురస్రాకారంలో గమనించవచ్చును. కత్తెర పురుగు మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినటం వలన ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది. 2వ దశ 3వ దశ లార్వాలు ఆకుల సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకులపై వరస రంధ్రాలు ఏర్పడతాయి. కత్తెర పురుగు ఆకుల్లోని సుళ్లను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. గొడ్డు మొక్కలు కూడా ఏర్పడతాయి. ఎదిగిన లార్వాలు లోపల నుంచి బయటికి తినివేస్తూ ఆకులను పూర్తిగా తిని ఈనెలను మాత్రమే మిగిల్చుతుంది. కంకి పొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి విత్తనాలను కూడా తింటాయి. కత్తెర పురుగుని ఎలా నివారించాలి అంటే, కత్తెర పురుగు యొక్క ప్యూపా దశలు భూమిలో ఉంటాయి కాబట్టి వేసవి లోతు దుక్కులు దున్నటం, భూమిని లోతుగా దుక్కి దున్నటం వలన ప్యూపాలు సూర్యరశ్మికి మరియు పక్షుల బారిన పడి పంటపై ఉధృతి తగ్గుతుంది. సో పంట విత్తిన వారం రోజులకు 4 లింగాకర్షక బుట్టలు 1 అడుగు ఎత్తులో పంటపై పెట్టడం వలన పురుగు యొక్క ఉధృతిని గమనించవచ్చును. విత్తే ముందు విత్తన శుద్ధికి సయాంట్రానిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సామ్ కలిపి 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తటం వలన 15 నుంచి 21 రోజుల వరకు కత్తెర పురుగు ఉధృతి అదుపులో ఉంటుంది. మొక్కజొన్నలో అంతర పంటల్ని సాగు చేయటం వలన అంతర పంటల్లో ఉన్న మొక్కజొన్నని తక్కువగా కత్తెర పురుగు ఆశిస్తుంది. కత్తెర పురుగు ఉధృతిని లింగాకర్ష బుట్టల ద్వారా గమనించి గ్రుడ్డు పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామా ప్రీటియోజం లేక టెలినోమస్ రీమస్ 50,000 ఎకరానికి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. సో కత్తెర పురుగు లార్వాలని మెటారైజం ఎనైసోపోలి నోమరీలియా రిలి శిలీంధ్రాలు ఆశించి అదుపులో ఉంచుతాయి. మెటారైజం ఎనైసోపోలి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చును. కత్తెర పురుగు 1 నుంచి 30 రోజుల వరకు మొదటి దశ లార్వాలు గమనించగానే వేప సంబంధితమైన అజాడిరక్తిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2వ దశ లార్వాలు కనిపించిన వెంటనే
ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవ దశ దాటిన లార్వాల నివారణకు ఉధృతి ఎక్కువగా ఉన్నచో కత్తెర పురుగు యొక్క నివారణకు క్లోరాంట్రోనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా స్పైనోటోరం 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇసుక మరియు సున్నం ఎకరానికి 10 కిలోలు, 9 కిలోల ఇసుక 1 కిలో సున్నం కలిపి మొక్క సుడులలో కనుక వేస్తే ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. 10 కిలోల తవుడుకి 2 కిలోల బెల్లంను కలిపి 2-3 లీటర్ల నీటిలో కరిగించి అప్లై చేసే ముందు ఒక అరగంట ముందు 100 గ్రాముల థయోడిక్ కార్బన్ కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళ మొక్క సుడుల్లో కనుక వేస్తే కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చును. రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు పెద్దగా భయపడాల్సిన పని లేదు. విత్తిన నాటి నుంచి 30 రోజుల వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పూత దశ నుండి కోత దశ వరకు ఈ పురుగు వల్ల పెద్దగా నష్టం ఉండదు. అంతేకాదు రసాయన మందులు పనిచేయవు కాబట్టి లార్వాలను ఏరి చంపాలి. అయితే రసాయన మందులను సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్క సుడుల్లో పిచికారీ చేయాలి.